హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదే మనకి చెన్నైకి దగ్గరలో ఉన్నటువంటి పాండిచ్చేరికి అయితే మీకు వచ్చేసాను. ప్రజెంట్ మనం అయితే అరుణాచలం నుంచి పాండిచ్చేరి అయితే వచ్చేసాం. ఇది పాండిచ్చేరి బస్ స్టాప్. ఇక్కడ నుంచి మనకి ఆటోస్ అయితే ఉంటాయి. ఒక 10 రూపీస్ చార్జ్ చేస్తారు మన రూమ్కి అయితే తీసుకెళ్ళడానికి. వాళ్ళే రూమ్ అయితే చూపిస్తారు. చూసారా, ఈ రూమ్ వచ్చేసి మాకైతే ఫైవ్ మెంబర్స్కి 3000 అయితే తీసుకున్నారు. 24 అవర్స్. చాలా బాగుంది రూమ్ అయితే. చూడండి, మీకు కూడా చూపిస్తున్నాను. డబుల్ కాట్ బెడ్లు, నెక్స్ట్ వచ్చేసరికి ఏసీ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్రేజర్ టోటల్ మొత్తం అంతా కూడా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి రూమ్ అయితే మాత్రం. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క రూమ్ వచ్చేసి మనకి ఫ్రెంచ్ కాలనీకి దగ్గరలోనే తీసుకున్నాం. ఈ ఫ్రెంచ్ కాలనీ అయితే ఈ యొక్క వీడియోలో పూర్తిగా మీకు అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ యొక్క లొకేషన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయని చెప్పొచ్చు. మీరు కంపల్సరిగా ఒక్కసారైనా సరే ఈ యొక్క ప్లేస్ని అయితే విజిట్ చేయండి. ఫొటోస్కి అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటాయని చెప్పొచ్చు ఫ్రెంచ్ కాలనీలో. ఈ యొక్క ఫ్రెంచ్ కాలనీ అయితే మాత్రం చాలా మూవీస్లో అయితే మనం కనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా చాలా మూవీస్లో అయితే ఈ యొక్క కాలనీ అయితే చూసే ఉంటారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ యొక్క కేవ్స్ అయితే మాత్రం చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ఎవరైనా సరే కొంచెం ఒక వీకెండ్ వైబ్ కావాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ యొక్క పాండిచ్చేరిలో ఉన్న ఈ ఫ్రెంచ్ కాలనీకి అయితే విజిట్ చేసేసేయండి. ఈ యొక్క పాండిచ్చేరి మొత్తం టోటల్ టూర్ కంప్లీట్ అవ్వాలంటే ఒక 2 డేస్ అయితే మాత్రం అక్కడ మనం స్పెండ్ చేయాలి. ఈ యొక్క వీడియోలో మనకి ఈ ఫ్రెంచ్ కాలనీ కోసం అయితేనే చూపించాను. రిమైనింగ్ వీడియోస్లోనైతే మాత్రం మొత్తం పాండిచ్చేరిలో మనం ఏ ప్లేస్ని కవర్ చేయాలి అనే యొక్క మొత్తం వీడియోని అయితే నేనైతే మీకు చూపించడం జరుగుతుంది. సో ఫ్రెంచ్ కాలనీ ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా చూసేసేయండి. మనం ప్రజెంట్ అయితే మాత్రం ఈవినింగ్ టైం అయితే వెళ్తున్నాం. సో అందువల్లే కొంచెం మనకి ట్రాఫిక్ అది ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ చూసారా, మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇలాంటివి అయితే మాత్రం చాలా అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. మీరు ఏదైనా కావాలనుకుంటే ఫొటోస్ అవి గీయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాగా ఫేమస్ ఈ చర్చెస్, చాలా ఫేమస్. మీకు ఈ వీడియోలో కూడా చర్చెస్ అయితే చూపించాను. చాలా మూవీస్లో కూడా చర్చిలు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. చాలా డిఫరెంట్ లుక్తో అయితే మాత్రం మనకైతే ఉంటాయి. చూసారా, చాలా వరకు అయితే ఈ యొక్క స్కూటీస్ అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా, అవన్నీ కూడా రెంటెడ్ స్కూటీసే. ఇక్కడికి చాలా వరకు టూరిస్టులు వచ్చి ఈ రెంట్కి స్కూటీ తీసుకొని పర్ డేకి అయితే 500 చార్జ్ చేస్తున్నారు. తీసుకొని మొత్తం అంతా డే అంతా తిరిగేసి ఈవినింగ్ అయితే ఇచ్చేసే మనం రూమ్కి అయితే వచ్చేవచ్చు. చాలామంది అయితే అలానే చేస్తున్నారు. సో మీరు కూడా వస్తే ఈ స్కూటీస్ అవి తీసుకొని మొత్తం అయితే దగ్గరలో అప్రాక్స్ 15 కిలోమీటర్స్ లోపే ఉంటాయి ఇక్కడ ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా. చూసారా, మనం అయితే ఒక చర్చి అయితే చూపించడానికి అయితే లోపలికి అయితే వచ్చేసాం. చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంది. ఇదంతా కూడా ఫ్రెంచ్ కాలనీలోనే ఉంది. సో మీరు ఎప్పుడైనా స్కూటీ కానీ వస్తే మాత్రం ఇవన్నీ కూడా ఈజీగా కవర్ చేయొచ్చు. బై వాక్ అయితే మాత్రం మినిమం ఒక 2-3 అవర్స్ అయితే పడుతుంది. చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెంచ్ కాలనీ కూడా. చూసారా, లోపల అయితే ఈ విధంగా ఉంది. చర్చ్ అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది కదా. సో మనం అయితే లోపల మీకు చూపించే ప్రయత్నం అయితే చేసాం. ఇదే కాదు, ఇంకో చర్చ్ కూడా మీకు అయితే చూపించాను. బయట లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. అది కూడా చూపిస్తాను. చూసారా, ఇది లోపల అయితే చర్చ్ ఈ విధంగా ఉంది. చాలా ప్లెజెంట్గా ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి చర్చెస్ మినిమం ఒక 10-15 అయితే ఉంటాయి ఈ పాండిచ్చేరి మొత్తానికి. మీకు టైం ఉంటే అవన్నీ కవర్ చేయండి. నేనైతే మాత్రం ఒక 2 చర్చిలే చూశాను. ఆ 2 మీకు అయితే చూపించడం జరుగుతుంది. చూసారా, ఇదే సెకండ్ది. బయట నుంచి అయితే మాత్రం లుక్ చాలా బాగుంది. చూసారా, మనం అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చాము ఈ చర్చ్కి, అందువల్ల మీకైతే చాలా లైటింగ్ కూడా కనిపిస్తుంది. చూసారా, ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. లోపల అయితే ప్రేయర్ కూడా జరుగుతుంది. సో అందువల్ల మీకైతే లోపలికి అయితే తీసుకొని వెళ్ళలేదు. సో ఈ విధంగా ఉంటాయి చర్చెస్ అయితే మాత్రం. చాలా లుక్ అయితే మాత్రం ఉంటాయి. చాలామంది ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా వస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే బై వాక్ మీరు ఫ్రెంచ్ కాలనీ దగ్గరలో కానీ రూమ్ తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. వాకబుల్ వస్తే మాత్రం ఇంకా వేరే లెవెల్. దీన్ని దాటుకొని మనం బీచ్కి వెళ్ళాలి. ఈ యొక్క బీచ్ వీడియోస్ కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తాయి. సో అవి కూడా మీరైతే చూసేసేయండి.
ఇప్పుడైతే మాత్రం ఈ వీడియోలో ఓన్లీ ఫ్రెంచ్ కాలనీ ఎలా ఉంటుందో అనేది మాత్రమే మీకు చూపిస్తున్నాను. చూసారా ప్రతి ఒక్క హౌస్ కూడా ఒక డిఫరెంట్ కలర్తో అయితే ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఫొటోస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తాయి. నేనైతే ఇక్కడికి రావడం ఇది సెకండ్ టైం. సో నాకైతే నచ్చింది. అందువల్ల నేనైతే సెకండ్ టైం అయితే మీకు చూపిద్దామని అయితే వచ్చాను. సో మీరైతే మాత్రం మస్ట్గా విజిట్ చేయండి. ఎవరంటే ఎక్కడైనా చెన్నై వచ్చిన వాళ్ళు కానీ, తిరుపతి వచ్చిన వాళ్ళు కానీ, అరుణాచలం వచ్చిన వాళ్ళు కానీ చాలా దగ్గరగా ఉంటుంది. సో కంపల్సరీ విజిట్ చేయండి. మనం అందరం అనుకుంటాం యానంలానే ఉంటుందని, కానే కాదు. చాలా లుక్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ లుక్ అయితే మనకైతే ఉంటుంది. మస్ట్గా అయితే మాత్రం ఫ్రెండ్స్ అయితే వచ్చిన వాళ్ళు అయితే మాత్రం దీన్ని అయితే చూస్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే రాలేదో వాళ్ళందరూ కూడా ఒక్కసారైనా రండి. మస్ట్గా ఎంజాయ్ చేసే వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ పాండిచ్చేరిలో బీచెస్ కానీ, ఫ్రెంచ్ కాలనీ కానీ, నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క పబ్స్ కానీ ఇంకా వేరే లెవెల్లో ఉంటాయి. ఈ యొక్క స్టూడెంట్స్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే వస్తే మాత్రం ఇంకా ఎంజాయ్ చేసే వెళ్తారు. అంత బాగుంటుంది. మనమైతే మాత్రం మన యొక్క ఈ యొక్క ఆంధ్ర కానీ ఇండియాలో ఉన్న ఫీల్ అయితే ఉండదు. అంత బాగుంటుంది. చూసారా ఇక్కడ ఈ యొక్క లొకేషన్ అయితే మాత్రం ఇంకా చూడవసరం లేదు. అంత బాగుంది. నేనైతే మాత్రం ఎక్కడ కూడా ఇంకా ఒక్క దగ్గర కూడా వీడియో తీయకుండా ఆపాలని అయితే లేదు. అంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇదైతే మాత్రం ఇక్కడ స్టార్ బక్స్ కూడా ఉంది. ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. స్టార్ బక్సే కాకుండా రిమైనింగ్ ఒక 30 వరకు ఉన్నాయి కేప్స్ అయితే మాత్రం. ఇవన్నీ కూడా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఫొటోస్ అవి తీసుకోవడానికి అయితే మాత్రం చాలానే పెట్టారు. సో మీరు వస్తే మాత్రం ఈ ఫ్రెంచ్ కాలనీకి వస్తే మాత్రం కంపల్సరిగా కేవ్స్ని అయితే విజిట్ చేయండి. కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి రేట్స్ అయితే మాత్రం, కానీ వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి. చూసారా ఇక్కడైతే మాత్రం అస్సలు ఖాళీ లేదు. ఒక హాఫ్ అన్ అవర్ చూశాను. మినిమం ఆ వాళ్ళు వదులుతారా అని అస్సలు వదలలేదు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇంకా ఎక్కడ చూసినా ఫొటోస్ అయినా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ రోడ్డు చూసారా, ఈ రోడ్డు దగ్గర మనం పార్క్ చేసుకొని లోపలికి వెళ్తే బీచ్ అయితే వస్తుంది. మీకు ఈ బీచ్ అనేది ఈ వీడియోలో అయితే నేను చూపించట్లేదు. ఎందుకంటే చాలామంది అయితే నా వీడియోస్ లెంతీగా ఉంటున్నాయి, కొంచెం ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే ఒక్కొక్క వీడియోని ఒక 10 మినిట్స్ వరకు ఉండేలా అయితే ప్లాన్ చేసుకున్నాను. సో ఈ యొక్క వీడియోలో మొత్తం అంతా కూడా ఫ్రెంచ్ కాలనీ చూపిద్దామని చెప్పేసి వీడియో షూట్ చేశాను. చూసారా ఇక్కడ పిల్లలతో కూడా వచ్చేసారు. ఫొటోస్ అయితే మాత్రం ఎక్కడ చూసినా ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చోటుకు వచ్చేటప్పుడు మాత్రం మీరు 2-3 డేస్ ఉండేటట్టే ప్లాన్ చేసుకోండి. అంత బాగున్నాయి ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా. చాలామంది అయితే పాండిచ్చేరి అనేసరికి మనం యానం దగ్గరలో ఉన్న పాండిచ్చేరేమో అనుకుంటారు, కానీ ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. చూసారా ప్రతి ఒక్క హౌస్ కూడా ఇంకా వదిలి వెళ్ళాలని అయితే ఉండదు. అంత బాగున్నాయి. ప్రతి చోట ఫొటోస్ అయితే తీసుకుంటారు. ఫొటోస్ లవర్స్ అయితే మాత్రం ఇంకా చూడవలసిన పని లేదు, ఇంకా అదే పని మీద ఉంటారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఇలా ఫొటోస్ తీసుకోవడానికి ఉంటున్న వాళ్ళు ఉన్నారు. అంత బాగున్నాయి. ప్రతి లొకేషన్ కూడా వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు. అందువల్ల ఇక్కడ తమిళ్ మూవీస్ మ్యాక్సిమం 80% అయితే మాత్రం ఇక్కడే షూట్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో వచ్చే బీచ్ కూడా చాలా మూవీస్లో మీరు చూసే ఉంటారు. అది కూడా మీకు అయితే క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి చూసారా ఈ రోడ్స్ అన్నీ కూడా చాలా వరకు ఖాళీగా కనబడుతున్నాయి కదా. సో మీరు అయితే మాత్రం స్కూటీ తీసుకుంటే రైడ్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ యొక్క స్కూటీస్ కూడా చాలా చోట్ల అయితే మాత్రం మనకైతే రెంట్కి ఇస్తారు. సో ఆ యొక్క స్కూటీ రైడ్ కూడా చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఇలా రైట్ సైడ్ చూసారు కనిపిస్తుంది కదా, కుల్ఫీ హౌస్ అని చెప్పేసి ఇలా ఇవన్నీ కూడా ఆఫ్టర్ 10 స్టార్ట్ అవుతాయి. సో మనం అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం కాబట్టి ఇవన్నీ కూడా క్లోజ్డ్లో ఉన్నాయి. అందువల్ల మీకు అయితే లోపలికి వెళ్ళి చూపించడానికి అయితే కుదరట్లేదు. నెక్స్ట్ వచ్చేసి చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో ఈ ప్లేస్ అంతా కూడా. చాలామంది అయితే మాత్రం ఈ బీచ్ నుంచి వచ్చేవాళ్ళు ఈ వేలోనే రావాలి. అందువల్ల మీకు ఎక్కువగా వాకింగ్ చేస్తున్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క బీచ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బోట్స్ కూడా చాలా చోట్ల అయితే మనకు కనిపిస్తాయి. మీకు కనిపిస్తుంది కదా, అదే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. మీరు ఒకవేళ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్ళాలన్నా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఏ విధంగా మీరు వెళ్ళాలో అది కూడా మీకైతే క్లియర్గా చూపిస్తాను. మీకు రైట్ సైడ్ చూపిస్తున్నారు కదా, ఇక్కడే చాలా మూవీస్ అయితే షూట్ చేశారంట. సో అందువల్ల ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చాలా అవుతున్నాయి. చూసారా రైట్ సైడ్. ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ కూడా అస్సలు ఖాళీ లేవు. మీరు ఒకవేళ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేసుకుంటే మాత్రం వీకెండ్స్లో కాకుండా వీక్ టైమ్స్లో పెట్టుకోండి. ఎందుకంటే వీకెండ్స్లో అయితే మాత్రం మ్యాక్సిమం ఈ యొక్క చెన్నైలో ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడే వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. సో మనకైతే ఈ యొక్క వాల్స్ అవి ఖాళీ ఉండవు. రిమైనింగ్ డేస్ అయితే మాత్రం కొంచెం ఖాళీగానే ఉంటుంది. సో ఆ టైం అయితే ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి చూసారా ఈ యొక్క కేవ్స్ అన్నీ కూడా మనకు 100 మీటర్స్ దగ్గరలోనే కనిపిస్తూ ఉంటాయి. సో మనకు కూడా కన్ఫ్యూజ్ అవుతాం ఏ కేవ్కి వెళ్ళాలని చెప్పేసి. అంత బాగుంటాయి.
ఇక్కడ ఫ్రెంచ్ కాలనీ లోపల కూడా రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, కానీ కొంచెం కాస్ట్ అయితే ఉంటుంది. సో పర్లేదు, మాకు ఈ యొక్క బీచ్కి నెక్స్ట్ ఫ్రెంచ్ కాలనీకి దగ్గరగా ఉండాలి అనుకుంటే మాత్రం మీరైతే ఈ యొక్క రూమ్స్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. వీకెండ్స్లో కాకుండా వీక్ టైమ్స్లో అయితే నార్మల్ కాస్టే ఉంటుంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ఫ్రెంచ్ కాలనీలో ఉంటే మాత్రం మనం మ్యాక్సిమం ఈ యొక్క బీచ్ దగ్గరలోకి వెళ్ళిపోతాం. సో మనకైతే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే మాత్రం ఈజీగా చూడడానికి అయితే వీలు ఉంటుంది. రిమైనింగ్ టైం అయితే మాత్రం ఎక్కడైనా పర్లేదు, సన్ రైజ్ కోసమే మనం ఈ ఫ్రెంచ్ కాలనీని అయితే చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు మెయిన్గా థ్యాంక్స్ చెప్పాల్సింది, ఎందుకంటే నా యొక్క యూట్యూబ్ ఛానల్ అంతా కూడా మోనిటైజేషన్ అయిపోయింది. చాలా తక్కువ టైంలో అయ్యింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దానికి మీరందరూ ఇచ్చిన సపోర్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇలాంటి వీడియోస్ అయితే మాత్రం ఇంక చాలానే తెస్తాను, సో ఇలానే సపోర్ట్ చేయండి. నేను ఇప్పటివరకు అప్లోడ్ చేసిన వీడియోస్లో ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉంటే మాత్రం వెంటనే కామెంట్ చేయండి, నేనైతే వాళ్ళందరికీ రిప్లై అయితే ఇస్తాను. వాటిలోనే కాకుండా మీరు ఎక్కడైనా సరే ఇండియాలో ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళినా ఒక్కడ ఏదైనా డౌట్ ఉంటే నన్ను అయితే మాత్రం కన్సల్ట్ చేయండి. మ్యాక్సిమం నేను ఇండియాలో చాలా వరకు అయితే కవర్ చేసేసాను, సో మ్యాక్సిమం అంతా తెలుసు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వెంటనే మెసేజ్ కామెంట్ చేయండి, నేనైతే రిప్లై చేస్తాను. సో ఇంతటితో అయితే ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఎవరికైనా సరే ఈ యొక్క ఫ్రెంచ్ కాలనీ గురించి కావాలనుకుంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ నాకైతే కామెంట్ చేయండి. ఈ యొక్క ఫ్రెంచ్ కాలనీకి ఎవరైనా ఇప్పటివరకు వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం ఈ యొక్క వీడియో చూసి అయితే మాత్రం మస్ట్గా విజిట్ చేయండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. మీరు నన్ను ఈ యొక్క ఇండియా మొత్తానికి బెస్ట్ ప్లేసెస్ ఏ ఉన్నాయి ఒక టాప్ 10 అంటే నేనైతే మాత్రం పాండిచ్చేరి అయితే చూస్ చేస్తాను. సో నాకైతే మాత్రం అంత నచ్చేసింది ఈ పాండిచ్చేరి ప్లేసెస్ అన్నీ కూడా. సో మీరు కూడా మస్ట్గా అయితే విజిట్ చేయండి. ఒక లైఫ్లో ఒక్కసారైనా సరే ఈ యొక్క పాండిచ్చేరిలో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయండి. మీరందరూ కూడా ఇష్టపడతారని అయితే నేను అనుకుంటున్నాను. సో అస్సలు మిస్ అవ్వద్దు, వీలైతే ఈ వీకెండే వెళ్ళిపోండి. వెళ్ళే యొక్క ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసేయండి. ఇంతటితో అయితే నా యొక్క వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. సో వీడియో అయితే మాత్రం మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ అయితే మాత్రం చాలానే వస్తూనే ఉంటాయి. ఈ యొక్క పాండిచ్చేరి కూడా ఒక 3-4 పార్ట్స్ అయితే వస్తాయి. సో అవన్నీ కూడా మీరు చూసి నా యొక్క ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంతటితో నా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విరాజ్ వ్లాగ్స్.